all! Welcome to 10 Max. First shot glimpse తోనే సూపర్ షాట్ కొట్టేసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు నిజం చేసింది పెద్ది గ్లిమ్స్. నిర్మాత చెప్పినట్లే గ్లిమ్స్ లోని చరణ్ షాట్ ను 1కి 100 సార్లు రివైండ్ చేసి చూస్తూ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. అసలు ఇంత అగ్రెసివ్ గా ఉంది రామ్ చరణేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి రామ్ చరణ్ కొత్త క్యారెక్టర్ ఆడియన్స్ కి నచ్చినట్టేనా? పెద్ది గ్లింప్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన మెగా అభిమానులకు శ్రీరామనవమి రోజు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది పెద్ది టీం. రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో డల్ అయిన మెగా ఫ్యాన్స్ కు గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డౌట్స్ వద్దంటూ సూపర్ హైప్ ఇచ్చారు ప్రొడ్యూసర్లు. ఇచ్చిన హైప్ కు పెద్ది గ్లింప్స్ 100% రీచ్ అయింది అంటున్నారు ఫ్యాన్స్. పెద్ది గ్లింప్స్ లో రామ్ చరణ్ ఊరమాస్ ఎంట్రీ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పెద్ది గ్లింప్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రఫ్ఫాడించారు. బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగి కొట్టిన షాట్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు మెగా అభిమానులు. రామ్ చరణ్ ఊరమాస్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ కి ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. కెరియర్ లో ఫస్ట్ టైం హై అగ్రెసివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు రామ్ చరణ్. గ్లింప్స్ లో చరణ్ యాక్షన్ స్టంట్స్ కి ఫిదా అయిపోతున్నారు జనాలు. ఇలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా కనిపించిన చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఫుల్ అగ్రెసివ్ గా యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. పెద్ది గ్లింప్స్ చూస్తుంటే సినిమా మొత్తం రామ్ చరణ్ అగ్రెసివ్ గానే కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది అంటున్నారు ఆడియన్స్. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న పెద్ది మూవీలో ప్రతి షాట్ అదిరిపోతుందని, రామ్ చరణ్ ఎక్స్ట్రార్డినరీగా పర్ఫామ్ చేస్తున్నారని సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమాకి సంబంధించి 3 పాటలు పూర్తయ్యాయని, ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయని మరింత ఎగ్జైట్ చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పెద్ది వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ డేట్ ఇచ్చేసి సమ్మర్ హీట్ ని పెంచడానికి ఇప్పటినుంచి రెడీ అవుతున్నారు. చరణ్ ఈ రేంజ్ అగ్రెషన్, బుచ్చిబాబు ఇంటెన్స్ టేకింగ్ కలిసి ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ ప్లాన్ చేస్తున్నారో వెయిట్ చేసి చూడాల్సిందే. పుష్ప 2 కోసం 3 ఏళ్లు టైం తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం అంత టైం తీసుకోనంటున్నారు. ఇప్పటికే బర్త్డే రోజు అట్లీతో సినిమాని అనౌన్స్ చేస్తున్న బన్నీ త్రివిక్రమ్తో సినిమాను కూడా ప్యారలల్ గా చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ 2 సినిమాలు థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో తెలుసా? అల్లు అర్జున్ ఈసారి మాత్రం అసలు తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల దుమ్ము దులిపేశారు. అంతేకాదు ఇక సినిమాల రిలీజ్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీని సంవత్సరానికో సినిమా రిలీజ్ చేస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటే బన్నీ మాత్రం అంత టైం కూడా తీసుకోకుండా ఎర్లీగానే సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ ఎండ్కే 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. బన్నీకి అట్లీ, త్రివిక్రమ్తో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే బన్నీ బర్త్డే రోజు ఈ మంగళవారం అట్లీ మూవీ అనౌన్స్మెంట్ రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్స్ సన్ పిక్చర్స్ నుంచి హింట్ వచ్చేసింది. AAA అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏ రేంజ్ లో ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 మ్యాసివ్ సక్సెస్ తర్వాత తెరకెక్కబోతున్న సినిమా కాబట్టి విపరీతమైన అంచనాలున్నాయి బన్నీ అట్లీ సినిమాపై. అట్లీ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నారు బన్నీ. అయితే త్రివిక్రమ్ కి స్టోరీ ప్రిపరేషన్ కి టైం పట్టడంతో ముందు అట్లీ సినిమా మొదలు పెడుతున్నారు. అయితే ఈ 2 సినిమాలకి పెద్ద గ్యాప్ లేకుండా అట్లీ మూవీ 2-3 షెడ్యూల్స్ అవగానే అక్టోబర్లో త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. అట్లీతో కమర్షియల్ మూవీ అయితే త్రివిక్రమ్ తో మాత్రం భారీ మైథలాజికల్ సినిమా చేస్తున్నారు బన్నీ. ఇలా 2 సినిమాలు ప్యారలల్ గా షూట్ చేస్తూనే నెక్స్ట్ ఇయర్ లోపు కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ మెగా ఫ్యాన్స్ కి, నానికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే కన్నడ, హిందీ సినిమాల క్లాష్ ఉన్నా సరే మొండిగా మార్చికి వస్తానంటూ మొన్నీ మధ్య 1 year to go కౌంట్ డౌన్ పోస్టర్ వేసిన నాని ఇప్పుడు అదే వారంలో చరణ్ కూడా రిలీజ్ కి రెడీ అవ్వటంతో నాని ధైర్యం చేస్తాడా, లేక అప్పటికి ఈక్వేషన్స్ మారుతాయా? నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది ప్యారడైజ్ మూవీ. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు నాని. అందుకే ఇంకా రిలీజ్ కి 1 year ఉన్నా కూడా అప్పుడే కౌంట్ డౌన్ పోస్టర్ వేసి తెగ సంబరపడిపోయారు నాని. అయితే ఇప్పుడు ద ప్యారడైజ్ సినిమా కష్టాల్లో పడింది. అసలు ఆ డేట్ కి రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అదే వారంలో చరణ్, యష్, రణబీర్ కపూర్ చేస్తున్న 3 పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. వీటి మధ్యలో నాని సినిమా గట్టెక్కుతుందా అంటూ అనుమానాలు మొదలయ్యాయి. నాని క్రేజీ మేకోవర్ తో తెరకెక్కుతున్న ప్యారడైజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో యాక్షన్ యాడ్ చేసి
ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇంత డ్రాస్టిక్ మేకోవర్ చేయని నాని పారడైజ్ లో కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు మార్చి 26న సినిమాని రిలీజ్ చేస్తామంటూ అంతకుముందే డేట్ ఇచ్చిన నాని మొన్నీ మధ్య అదే రోజున ఇంకా సినిమా రిలీజ్ కి 1 year అంటూ కౌంట్ డౌన్ పోస్టర్ కూడా వేశారు. అయితే ఇప్పుడు వారం గ్యాప్ లోనే ఈ 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో నాని ముగ్గురు పాన్ ఇండియా స్టార్లతో పోటీకి దిగుతాడా అంటూ చర్చ మొదలైంది. మిగతా వాళ్లు ఇప్పటికే ఉన్నా లేటెస్ట్ గా చరణ్ పెద్ది యాడ్ అవడంతో ఇప్పుడు నాని మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీ మార్చి 27న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. మార్చి 26నే రణబీర్, ఆలియా, వికీ కౌశల్ లీడ్ రోల్స్ లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న లవ్ అండ్ వార్ మూవీ మార్చిలో ఈ సీజన్ లోనే రిలీజ్ అవుతోంది. ఇక ఇవే 2 పెద్ద సినిమాలు అంటే కన్నడ స్టార్ హీరో యష్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ మూవీ మార్చి 19నే థియేటర్లోకొస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న యష్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాక్సిక్ మీద ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. అంతేకాకుండా ఆల్రెడీ టాక్సిక్ ఇప్పటికే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. సో మళ్లీ టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇలా అటు చరణ్ ఇటు యష్, హిందీ నుంచి రణబీర్, ఆలియా ఈ ముగ్గురి మధ్యలో నాని ధైర్యం చేసి పారడైజ్ ని రిలీజ్ చేస్తాడా లేక ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి నెమ్మదిగా సిచ్యువేషన్స్ చూసుకుని అప్పుడు ముందుకు రావడమా వెనక్కి తగ్గడమా ఆలోచిస్తాడా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకేం కావాలనుకుంటున్నారు? లేక ఇది చాలే ఇక చాలే అనుకున్నారేమో కానీ రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదు. చాలా కాలంగా రిలేషన్షిప్లోనే ఉన్నా ఓపెన్ కావటం లేదు లవ్ బర్డ్స్. ఇద్దరిలో ఎవరు ముందుగా లవ్ మ్యాటర్ని బయట పెడతారా? ఈ దాగుడు మూతలకు వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు పడుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంతా. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నట్లు అందరికీ తెలుసు. కానీ వాళ్లు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్తారు, కానీ విడివిడిగా ఫోటోలు పెడతారు. ఇద్దరూ ఒకే చోట ఉంటారు, కానీ ఒక్కసారి కూడా కలిసి కనిపించరు. కలిసే పండుగలు, పార్టీలు చేసుకుంటారు, కానీ ఎక్కడా దొరకరు. కలిసే సినిమాలకెళ్తారు, కానీ కలిసున్నామని మాత్రం చెప్పరు. అయితే వెకేషన్ ఫోటోలు మాత్రం పోస్ట్ చేసి లవ్ లో ఉన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్తూ జనాల్లో తమ రిలేషన్షిప్ మీద క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల్ని చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎన్నాళ్లు ఈ దాగుడు మూతలు, ఇక చెప్పేయొచ్చు కదా అంటూ డిమాండ్ చేస్తున్నారు. గీత గోవిందం మూవీలో ఫస్ట్ టైం జోడీ కట్టిన రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే విషయం 2018 నుంచి జనాల్లో నానుతూనే ఉంది. వీరిద్దరూ మాత్రం ఓపెన్ అవడం లేదు. లేటెస్ట్ గా రష్మిక బర్త్డేకి ఉమెన్ ట్రిప్ కి వెళ్లిన వీరి ఫోటోలు చూస్తే లవ్ లో ఉన్నామని చెప్పకనే చెప్పారు ఈ లవ్ బర్డ్స్. నేషనల్ క్రష్ రష్మిక ఏప్రిల్ 5న తన 29వ బర్త్డేని ఉమెన్ లో సెలబ్రేట్ చేసుకుని అక్కడ దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఎక్కడా అంటూ కామెంట్ చేశారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత రౌడీ హీరో తన అకౌంట్ లో అదే లొకేషన్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. రష్మిక ఉమెన్ లో దిగిన ఫోటోలకు సింక్ అయ్యేలా బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తూ నడిచి వస్తున్న ఫోటోలు షేర్ చేశారు విజయ్. ఈ 2 పోస్టులను కంపేర్ చేసుకున్న నెటిజన్స్ అయితే ఇంకెంతకాలం వెయిట్ చేయిస్తారు, రిలేషన్ ని అఫీషియల్ గా చెప్పేయొచ్చు కదా అంటున్నారు జనాలు. ఈ ఫోటోల గురించే ఇంకా సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తూ ఉండగానే రష్మిక బర్త్డేన రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సాంగ్ టీజర్ లో విజయ్ దేవరకొండ వాయిస్ ఈ హాట్ డిస్కషన్స్ కి ఇంకా హాట్నెస్ యాడ్ చేసింది. విజయ్ మనసులోని ఫీలింగ్స్ నే వాయిస్ ఓవర్ లో చెప్పారు అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి రిలేషన్ ఇప్పుడు ఫ్యామిలీస్ వరకు వెళ్ళింది. రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఉండడం, టైం స్పెండ్ చేయడం, సినిమాలకు వెళ్లడం ఇదంతా చూసి ఇక ఫ్యామిలీ కూడా ఓకే అన్నాక ఇక ఎవరి కోసం వెయిటింగ్? మేం లవ్ లో ఉన్నామని చెప్పేయొచ్చు కదా అనుకుంటున్నారు ఆడియన్స్. మరి రష్మిక, విజయ్ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసేదెప్పుడో? స్పీడ్ పెంచిన రాజాసాబ్, యాక్షన్ మోడ్ లో అఖండ 2, సెన్సార్స్ పూర్తి చేసుకున్న జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్, దర్శనం కోరుతున్న శర్వానంద్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్ లో వస్తోన్న అఖండ 2 శివతాండవం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకు వస్తోంది. కోన నీరజ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తోన్న మూవీ తెలుసు కదా షూటింగ్ బాచుపల్లిలో జరుగుతోంది. మరోవైపు సిద్ధు జాక్ మూవీకి యూబైఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. శర్వానంద్, సంయుక్త మీనన్ నటిస్తోన్న నారీ నారీ నడుమ మురారి నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. కొత్త డైరెక్టర్ భాను భోగవరపుతో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తోన్న RT75 సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతుంది. సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ 18వ సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తేజ సజ్జా, మనోజ్ లీడ్ రోల్స్ లో సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతున్న మిరాయి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్కినేని అఖిల్ హీరోగా, వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. ఈ మంగళవారం అఖిల్ బర్త్డే రోజు గ్లిమ్స్ రిలీజ్ చేస్తోంది టీం. సో చూశారుగా, ఇది ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.